కాపునాడు. స్వర్గీయ వంగవీటి మోహనరంగా పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలన్న దృఢ సంకల్పంతో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కాపునాడు లీగల్ సెల్ చేపట్టిన పోస్ట్ కార్డుల ఉద్యమం విజయవాడ గాంధీనగర్లోని కాపునాడు కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైంది. కృష్ణా జిల్లాకి వంగవీటి మోహనరంగా గారి పేరు, కృష్ణా జిల్లాకి వంగవీటి మోహనరంగా గారి పేరు జోహార్ పిఎం రంగా, జోహార్ పేద బడుగు బలహీన వర్గాల జోహార్ పిఎం రంగా, జోహార్ పెద్దవాడ పీపుల్ వంగవీటి మోహనరంగా, జోహార్ పెద్దవాడ పీపుల్ వంగవీటి మోహనరంగా, జోహార్. ఈరోజు వంగవీటి మోహనరంగా గారి అభిమానులు, ఆయనతో పాటు రాజకీయాలు చేసినటువంటి నాయకులు, ఫాలోయర్స్, వారి వేరే అభిమానులందరూ కూడా ఈరోజు ఒక ప్రపోజల్ ని మన గాళ్ల సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో, అలాగే సతీష్ గారు, శివాజీ గారు, నాగేశ్వరరావు గారు, మిగిలినటువంటి పెద్దిపోయి శ్రీనివాస్ గారు, మిగిలినటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఒక ప్రపోజల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతున్నది. అది పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఏదైతే తూర్పు కృష్ణా జిల్లా ఉందో ఆ జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి జిల్లాగా నామకరణం చేయాలని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మేము మా యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తున్నాం. తప్పకుండా వాటి పరిగణలో తీసుకుని కూటమి ప్రభుత్వం, ఎందుకంటే మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పూర్తిగా వంగవీటి మోహనరంగా గారి యొక్క పేరు ప్రఖ్యాతులను కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాడుకుంది. దానికి ఇది బేసిరెడ్డి కాదు, ఆయన నిస్వార్థ ప్రజా నాయకుడు, సేవకుడు. ఆయన దివంగత శాసనసభ్యుడిగా ఆయన పరమపదించారు కాబట్టి ఆయనకి తూర్పు కృష్ణా జిల్లాకి పేరు పెట్టాలనేటటువంటి మా అందరి యొక్క ఏకాప్రాయం. దీన్ని తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం పరిగణలో తీసుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఒక కీలక భూమిక పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చొరవ తీసుకుని ఈ పేరు నామకరణం చేసే వరకు ఆయన తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు కాపునాడు కార్యాలయంలో గాళ్ల సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన లాయర్ సతీష్ గారి నేతృత్వంలో రంగా గారి అభిమానులు కానీ, రంగా గారితో తిరిగిన వాళ్ళు కానీ, రంగా గారి సంబంధించిన వ్యక్తులంతా కూడా ఇక్కడ సంఘాలకి కులాలకు అతీతంగా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా రంగా గారు ఏ వర్గానికో నాయకుడు కాదు, ఆయన బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంత చరిత్ర గల నాయకుడి పేరు తూర్పు కృష్ణా జిల్లాకి పెట్టాలని చెప్పి మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్కి అనుగుణంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాల ద్వారా మా మెసేజ్ని పంపించడానికి సిద్ధమయ్యాము. అన్ని సంఘాల ద్వారా కూడా మేము మెసేజ్లు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అట్లాగే నా పేరు పెద్దిపేని శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ్ మా సభ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా సంఘం తరఫున కూడా వ్యక్తిగతంగా నాకు రంగా గారి కుటుంబానికి ఉన్న అనుబంధం ప్రకారం నేను ఏ లీడర్గా పనిచేశాను. మేమంతా రంగా గారి కుటుంబంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తులు. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రంగా గారి కుటుంబంతో సంబంధాలు ఉన్న వ్యక్తులు. సంబంధం ఉన్నా లేకపోయినా అలాంటి నీతి గల నిజాయితీ గల శాసనసభ్యుడిగా పనిచేసి బడుగు బలహీన వర్గాల వైపు పోరాటం చేసిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి పేరు తూర్పు కృష్ణాకి పెట్టాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రంగా గారి సామాజిక వర్గం అయింది కూడా కాబట్టి ఈ వర్గాలన్నీ కూడా రంగా గారి అభిమానుల వర్గాలన్నీ కూడా మన జనసేనకి పనిచేసినాయి కాబట్టి రంగా గారి అభిమానుల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత జనసేన పార్టీ మీద ఉండకూడదు కాబట్టి ఆయనకి ఉత్తరం రాసి ఈరోజు ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి నామకరణం చిరస్థాయిగా ఉండేదానికోసం పెట్టాలని చెప్పి రంగా గారి పేరుని ప్రతి ఎన్నికలకి వాడుకుంటా ఉంది. కానీ ఆయన పేరుకి సరైన న్యాయం సార్థకం చేయట్లేదు. మా న్యాయమైన డిమాండ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి రంగా గారి పేరు పెడితేనే మేము సంతృప్తి వ్యక్తం చేస్తాం. ఈ రోజున ముఖ్యంగా కాపునాడు ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వంగవీటి మోహనరంగా గారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి పేరు పెట్టాలని చెప్పి ఈ వేదిక ద్వారా పెద్దలు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు, మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లశెట్టి నరసింహరావు గారు, అలాగే ఏపీసీసీ జనరల్ సెక్రటరీ కొల్లకొండ శివాజీ గారు,
ఇంకా ఇక్కడ వచ్చేసిన కాపు పెద్దలందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజున ముఖ్యంగా మొన్న షర్మిలారెడ్డి గారు మా నాయకురాలైన ఒక తీర్మానం చేస్తూ ఒక లెటర్ ముఖ్యమంత్రి గారికి వంగవీటి మోహన్ రంగా గారి పేరును రాష్ట్రంలో పశ్చిమ బైపాస్కి పేరు పెట్టాలని చెప్పి ఒక లెటర్ ద్వారా తెలియజేశారు. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మా యొక్క డిమాండ్ ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అలాగే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టారు, మేము దానికి వ్యతిరేకం కాదు. అలాగే ఏదైతే కృష్ణా జిల్లా ఉందో దాన్ని వంగవీటి మోహన్ రంగా కృష్ణా జిల్లా పేరు పెట్టాలని ఈ వేదిక ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాము. ఇది ఏ ఒక వర్గానికో ఏ మతానికో ఏ పార్టీకో మేము వ్యతిరేకం కాదు. దయచేసి అందరూ గమనించి అన్ని పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దీన్ని వంగవీటి మోహన్ రంగా కృష్ణా జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ రోజున ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నాము. త్వరలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆత్మశాంతి కోసం ఇక్కడ కాపునాడు ద్వారా అందరం సమావేశమై ఈ జిల్లాకి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మా యొక్క డిమాండు. ఇది ఈ రోజున కాపునాడు ఉద్యమంగా కాకుండా ఇక్కడతో మీరు దీన్ని చేయగలిగితే అందరం సంతోషిస్తాం. మా ఎస్సీలని ఎంతగా ఆదరించి మా ఎస్సీల కోసం వారు చివరిగా నిరాహార దీక్ష చేస్తూ చనిపోయినటువంటి ఇది మా ఎస్సీలు ఎంతోమంది ఉంది, బీసీలు అన్ని వర్గాల వారు కూడా ఈ ఉద్యమాన్ని ఇక నుంచి ఉధృతం చేయటానికి అందరూ ముందుకు రాకుండా మీరే పెద్ద ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకోవాలని మా యొక్క ఇదిని మీరు మన్నించి ఎస్సీలకి బీసీలకి అందరికీ అభిమానమైనటువంటి ఇన్ని అయినా కానీ రంగా గారి మీద అభిమానంతో ఎన్నో కులాలు ఎంతోమంది ఆయన మీద అభిమానంతో ఉన్నారు. ఆ అభిమానం కానీ చాటుకోవడం కోసం అని చెప్పి రేపటి నుంచి అన్ని వర్గాల వారు కూడా ఈ ఉద్యమానికి దారి తీస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఉద్యమానికి మేము కూడా మా ఎస్సీల తరఫున కానీ బీసీల తరఫున కానీ మద్దతు ప్రకటిస్తూ కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లాకు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు సాధన దిశగా అడుగులు వేసుకుంటూ అందులో భాగంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు ఉత్తరాల ఉద్యమం, పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభం దిశగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షుడు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు కొల్లంకొండ శివాజీ గారికి, అట్లాగే న్యాయవాది గౌరవనీయులు నరహరి శెట్టి నరసింహారావు గారికి కాంగ్రెస్ పెద్దలు, అట్లాగే బైపూడి నాగేశ్వరరావు గారికి, అట్లాగే మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ మున్నంగి జాన్మోహన్ గాంధీ గారికి, అట్లాగే ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన యాదవ మహాసభ జనరల్ సెక్రటరీ పెద్దిబోయిన శ్రీనివాస్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం కానీ ఈరోజు ఈ పోస్ట్ కార్డు ఉద్యమం కానీ మొదలు పెడతానికి ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాలు ఏమైనా సరే ఎప్పుడు కూడా స్వర్గీయ మోహన్ రంగా గారి పేరు ఉపయోగించుకుని ఎలక్షన్లలో రాజకీయాలు చేస్తూ వారి పేరును ఉపయోగించుకుని ఓట్లు పొందాలనే లబ్ధితో వెళుతున్నారే తప్ప వారి పేరుకి తగ్గ వారి త్యాగాలకు తగ్గ గౌరవం మాత్రం ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదని ఇప్పుడు మేము తెలియజేసుకుంటూ ఆ రకంగా ప్రభుత్వాలు విస్మరిస్తున్న పరిస్థితికి వ్యతిరేకిస్తూ ఈరోజు కాపు సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్నటువంటి అందరూ రంగా గారి అభిమానుల ఏకైక ఆకాంక్ష అయినటువంటి కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలనేది బలమైన ఆకాంక్ష కాబట్టి ఆ ఆకాంక్ష నెరవేర్చుకునే రీతిగా ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేశాం. కాబట్టి యావత్తు రంగా గారి అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఈ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం గా వారు ఉన్నారు కాబట్టి, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారిని డిమాండ్ చేస్తూ వారి ద్వారా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ కృష్ణా జిల్లాకి రంగా గారి పుట్టినరోజు అయినటువంటి జూలై 4 లోపు రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలనే డిమాండ్ దిశగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయదలుచుకున్నాం. ఇంకా మరి ముఖ్యంగా రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టాలని అంటే రంగా గారు చనిపోయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి అండ లేకుండా పోయింది.
ఈ రోజు మా రామర్పాడు గ్రామం కానీ మిగతా గ్రామాల్లో కానీ బలహీన వర్గాలు, బడుగులు, బీసీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వాల చేతిలో, ఈ దుర్మార్గుల చేతిలో, దోపిడీ రాజ్యం చేతుల్లో, ఈ ప్రభుత్వాల చేతుల్లో ఇబ్బంది పడుతున్నారు. వారికి ఆసరాగా కనీసం ఒక పేరు లేకుండా పోయింది. వారందరి డిమాండ్ ఏంటంటే, మా రంగా గారు ఆ రోజుల్లో ఉన్నప్పుడు మాకు న్యాయం జరిగింది, ఇప్పుడు న్యాయం జరగట్లేదు, కనీసం వారి పేరు ఒక జిల్లాకైనా పెడితే వారి పేరు తలుచుకుంటాం, మేము బతుకుతాం, మాకు అండ లేకుండా పోయిందని అంటున్నారు. కాబట్టి మరి యావత్ ప్రజల కాపు, బీసీ, మైనారిటీ వర్గాల రంగా గారి అభిమానుల ఆకాంక్ష అయినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టవలసిందేనని ఈ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అట్లాగే ప్రజలందరూ కూడా, యావత్ రంగా గారి అభిమానులు కూడా ఈ పోస్ట్ కార్డుల ద్వారా మన నిరసనని, డిమాండ్ ని తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.